ఓకేనమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఆడియో ఓకేనా? ఒక్కసారి ఆడియో కన్ఫర్మ్ చేస్తారా ఎవరన్నా? ఒకసారి ఆడియో ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. లాస్ట్ క్లాస్లో మనం జస్ట్ బ్యాచ్ అనౌన్స్మెంట్ ఒకటి చూసుకున్నాం అంతే. లాస్ట్ క్లాస్లో ఓన్లీ జస్ట్ బ్యాచ్ అనౌన్స్మెంట్ చూసాం అంతే. ఈ క్లాస్లో నేనేం చెప్తానండి అంటే నా టీచింగ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అంటే నేను చెప్తాను కదా, నేను ఎలా చెప్తాను, నేను స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాను అనేది ఈరోజు చూద్దాం. ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క స్టైల్ ఉంటుందమ్మా. సేమ్ అలాగే నేను ఎలాగ మీతో అప్రోచ్ ఉంటుంది. మన సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్లో ఇండెక్స్ ఏంటి, ఈరోజు ఇంతవరకు చూద్దాం మనం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సిఎంఏ ప్రవీణ్ కుమార్ అమ్మ. నేను లాస్ట్ 5 years నుంచి టీచింగ్లోనే ఉన్నా, అది కూడా అకౌంట్స్ పేపర్లోనే ఉన్నా. సో మీకు ఏ సబ్జెక్ట్ చెప్తానండి నేను ఇప్పుడు అంటే యాజ్ యూజువల్ అకౌంట్స్ పేపరే చెప్తాను. సో మీ అకౌంట్స్ పేపరు ఎన్నో పేపర్ అండి అంటే సిఏలో ఫస్ట్ పేపర్ అనమాట. అకౌంట్స్ పేపర్ ఎన్నోది? ఫస్ట్ వన్. మన సిఏ జర్నీ స్టార్ట్ అయ్యేది ఎవరితోటండి అంటే నాతోటే. మీ సిఏ జర్నీ నాతోటే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు రాయబోయే ఫస్ట్ ఎగ్జామ్ అకౌంట్సే. సో ఎందుకు సార్ ఇలాగ ఫస్టే అకౌంట్స్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అంటే రేపు మీరు క్వాలిఫై అయ్యి కూడా చేసే జాబ్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జాబ్ ఏంటండి అంటే అకౌంట్స్ మేనేజర్. అదే గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళారనుకోండి అకౌంట్స్ ఆఫీసర్గా వెళ్తారు. ఇలాగా రకరకాల జాబ్స్ ఉంటాయి. మీకుండే 100 జాబ్స్లో మోర్ దాన్ 50 జాబ్స్ అకౌంట్స్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. 2 అకౌంట్స్ లేకుండా మీకు కామర్స్ ప్రొఫెషనే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా అకౌంట్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అకౌంట్స్ అందుకే ఏం చేస్తారని అంటే సిఏ వాళ్ళు కానీ సిఎంఏ వాళ్ళు కానీ ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు ఉంటుంది. ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు ఉంటుంది. మీతో మీ లైఫ్ అంతా జర్నీ చేసే 2 పేపర్స్ ఏంటండి అంటే ఒకటి అకౌంట్స్, రెండోది లా. రిమైనింగ్ 2 పేపర్స్ మీకు ఏదైతే మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ ఉన్నవి ఫౌండేషన్ తోటి అయిపోతాయి. అవి మీ స్కిల్ని డెవలప్ చేసేయడానికి మాత్రమే 2 పేపర్స్ మీకు ఫౌండేషన్లో. సో అసలు ఫస్ట్ ఈరోజు ఏంటంటే టాపిక్ అంటే మన క్లాసెస్ ఎలా ఉంటాయి, మన అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే మనం క్లాసులు చెప్పేటప్పుడు పెద్ద సీరియస్నెస్గా ఏమి ఉండవు. అంటే నేను కనపడడానికి సీరియస్గా కనపడతాను కానీ చాలా జోవియల్గా ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ ఉన్నాం కాబట్టి కొంచెం సీరియస్గా నటిస్తాం, అంతేగాని అది సీరియస్నెస్ కాదు. సో మనం ఏం చేస్తామంటే క్లాస్లో ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా స్టూడెంట్ని క్లాస్లో ఇన్వాల్వ్ చేపిస్తాం. అలా చేయించడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటి సార్? నా పేపర్ అకౌంట్స్ కదమ్మా, నేను ఒకరినే చెప్పుకుంటున్నాను అనుకో థియరీ పేపర్ లాగా. నా క్లాస్లో స్టార్టింగ్లో 30 మెంబర్స్ కూర్చున్నారంటే ఎండింగ్కి వచ్చేసరికి 2 కూడా ఉండరు. అకౌంట్స్ పేపర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి అంటే ఇంటరాక్షన్లో ఉండాలి. నేను అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని నా పాటికి నేను చెప్పుకుంటా, మీ పాటికి మీరు వినండి, వింటే వినండి, వెళ్తే వెళ్ళండి, నేను చెప్తాను కదా రికార్డింగ్స్ వస్తాయి కదా, అట్లాగా కాన్సెప్ట్ మన దగ్గర ఏమీ ఉండదు. కంపల్సరీగా మనం ఏం చేస్తామని అంటే మిమ్మల్ని క్లాస్లో పార్టిసిపేట్ చేస్తా. అలా పార్టిసిపేట్ చేయించడం కోసం నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటండి అంటే మనం సీరియస్గా ఉండమనంటే మనం ఏదైనా నన్ను అడగాలి అని అంటే అడిగే ధైర్యం మీకు రావాలి. ఆ లెవెల్ వరకు సీరియస్నెస్ లేకుండా ఉంటాం, చదువులో సీరియస్నెస్ లేకుండా ఉండటం కాదు. మన మధ్యలో సీరియస్నెస్ డిస్కషన్ ఉండదు. చాలా ఫ్రీగా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటండి అంటే మనం ఎంత ఫ్రీగా ఉన్నా అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటమ్మా? సబ్జెక్టే కదా. సబ్జెక్ట్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? సబ్జెక్ట్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? ఓన్లీ మార్క్స్ కోసమా? ఓన్లీ మార్క్స్ వస్తే సరిపోతాయా? ఓన్లీ మార్క్సే కావాలి అని అనుకుంటే మీరు కోచింగ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
మీ సీఏ బాడీతో రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు బుక్స్ వస్తే ఆ బుక్స్ని కూర్చొని బట్టి కొట్టారంటే మీరు పాస్ అయిపోతారు. కానీ కోచింగ్ అవసరం లేదు, బట్టి కొట్టడానికి కోచింగ్ అవసరం లేదుగా, మార్క్స్ వస్తాయి. మరి దేనికి సార్ మనం కోచింగ్ తీసుకునేదండి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం. సబ్జెక్ట్ రావాలి మీకు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక ఎంట్రీ రాస్తున్నామంటే దాని ఎఫెక్ట్ ఫౌండేషన్, దట్ మీన్స్ 1 minute అమ్మా. ఓకే, సారీ చెప్తున్నా. అప్పుడప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉన్నాం కదమ్మా, కాల్స్, ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటుంటాయి, వాటికి మనం మెసేజ్ పెట్టేస్తే అయిపోతుంది, క్లాస్ అయిపోయింది. సరే, సబ్జెక్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీగా ప్రతి స్టూడెంట్కి ఉండాలి. అకౌంట్స్ ఎంట్రీ రాసేటప్పుడు ఆ ఎంట్రీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది నేర్చుకోవాలి మనం. జనరల్ ఎంట్రీ రాస్తే మీరు జర్నల్ నుంచి ఫైనల్ అకౌంట్స్ వరకు దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మీకు అండర్స్టాండ్ అవ్వాలి. మీరు సబ్జెక్ట్ బుక్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యారనుకోండి, సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పేసి, ఈ అండర్స్టాండింగ్ మీకు రాదు. ఒక ఎంట్రీని ఎందుకు డెబిట్ చేస్తున్నాం, ఎందుకు క్రెడిట్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్లో క్యాష్ ఎందుకు డెబిట్ చేస్తాం, అసెట్స్ ఎందుకు డెబిట్ చేస్తాం, లయబిలిటీస్ ఎందుకు క్రియేట్ చేస్తాం అనే కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలి, క్లియర్గా తెలుసుకోవాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది. ప్లస్ కాన్సెప్చువల్ స్టడీ ఫౌండేషన్ లెవెల్లోనే ఉందనుకోండి, మీకు ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్లో మీరు కాన్సెప్చువల్గా నేర్చుకుంటామో అకౌంట్స్ని, మీకు ఫైనలే కాదమ్మా, మీరు రేపు ఫైనల్ క్వాలిఫై అయిపోయాక జాబ్కి వెళ్తారు కదా, మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ ఒక 1 hour జరిగింది అనుకోండి, 1 hour జరుగుతుందమ్మా ఇంటర్వ్యూ, మినిమం 1 hour జరిగింది. మీరు చిన్న పోస్టులకు కాదు కదా వెళ్ళేది, మేనేజర్ పోస్టులకి, మంచి పొజిషన్స్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు మినిమం 1 hour ఇంటర్వ్యూ చేస్తారు. మీకు ఏదో ఫౌండేషన్లో ఉంటే 1 hour అని భయం వేస్తుంటుంది, కానీ 1 hour అని చాలా తక్కువ టైం. మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఈ 1 hourలో ½ an hour పాటు మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉంటాయని అంటే మీ ఫౌండేషన్ సిలబస్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి సార్ ఫైనల్ నుంచి కాదు అంటే, ఫైనల్ నుంచి మీకు ½ an hour ఉంటుంది, మీకు క్వశ్చన్స్ అన్నీ ఉండేది ఫౌండేషన్ నుంచే ఉంటాయి. ఎందుకు సార్ అలాగండి అంటే, ఫైనల్లో వచ్చే ప్రతి ఎఫెక్ట్కి బేస్ ఎక్కడ ఉంటుందండి అంటే ఫౌండేషనే. కంపెనీస్ మీ దగ్గర నుంచి ఏదో మీకు ముందే సాఫ్ట్వేర్లో వచ్చారని ఎక్స్పెక్ట్ చేయదు. మీకు ఏంటండి అంటే అకౌంట్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా, అది ఉందనుకోండి, కంపెనీ ట్రైన్ చేస్తుంది మిమ్మల్ని. కంపెనీ ఏం చేస్తుంది, ట్రైన్ చేస్తుంది. ఏం ట్రైన్ చేస్తుంది, మళ్ళీ అకౌంట్స్ చెప్పరు వాళ్ళు ఏం చెప్తారండి అంటే, వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, టాలీ అని, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఎస్ఏపీలని, క్విక్ బుక్స్ అని, కంపెనీ ఒక్కొక్కటి, లేదంటే కొంతమంది వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. మీకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేదంటే ఆ సాఫ్ట్వేర్లో లో లెవెల్ ఎంప్లాయీస్ చేసే మిస్టేక్స్ కానీ, మిడ్ లెవెల్ చేసే ఎంప్లాయీస్ చేసే మిస్టేక్స్ కానీ మీకు తెలియవు. మీ పని ఏంటండి అంటే అందరూ చేసే పనిని సూపర్వైజ్ చేయడం, మీరు వర్క్ చేయరు. మీరు రేపు క్వాలిఫై అయితే మీరు సూపర్వైజ్ చేస్తారు, మీ సబార్డినేట్స్ మీకు వర్క్ చేసి సబ్మిట్ చేస్తారు, దాన్ని మీరు చెక్ చేయాలంతే. చేయాలంటే మనకు రావాలంటే బేసిక్స్ అన్నీ ఎక్కడ వస్తాయి సార్ అండి అంటే ఫౌండేషన్లోనే ఉంటాయి. అందుకే ఫౌండేషన్లో అకౌంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్లో నేను చెప్పే బేసిక్స్ అనేవి మీకు ఫైనల్ వరకు ఉపయోగపడతాయి. మీరు ఇప్పుడు రాసుకునే ప్రతి నోట్స్ ట్రస్ట్ మీ, మీరు ఆ నోట్స్ని ఫైనల్ వరకు దాచిపెట్టుకుంటారు. అలాగ నోట్సెస్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్లో కూర్చొని వినేటప్పుడు స్టూడెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి అంటే, అందరూ ఉంటారమ్మా క్లాస్లో, 40-50 స్టూడెంట్స్ ఎదురు కూర్చుంటారు, ఒక్కోసారి 100 స్టూడెంట్స్ కూడా కూర్చుంటారు. కానీ అందులో ఒక 20 మెంబర్స్ ఆఫ్ మూడ్లో ఉంటారు, ఒక
20 మెంబర్స్ ఏంటమ్మా ఆఫ్ మోడ్లో ఉంటారు, అంటే ఎదురు ఉంటారు, నాకల్లే చూస్తారు, కానీ క్లాస్ వినరు. బ్రెయిన్ అనేది ఆలోచనలు అనేవి ఎక్కడో ఉంటాయి. అలాగ ఉండకుండా మిమ్మల్ని యాక్టివ్గా క్లాస్లో ఇంట్రెస్ట్గా తీసుకునే బాధ్యత నాది. దానికి టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఫాలో అవుతాం. నేను కోరుకునేది ఏంటి మీ దగ్గర నుంచి అండి అంటే డైలీ అటెండెన్స్ ఉండాలి. ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా నేను ఎంఎస్సి కదా, మీరు చెప్పే జనరల్ బేసిక్స్ నాకు కొంచెం వరకు వచ్చు, అవి నాకు సరిపోతాయి అనే ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ వరకు నేర్చుకోవటం వేరు, అకౌంట్స్ ఆ స్టైల్ వేరు, ఫౌండేషన్ నుంచి మేము నేర్పించే స్టైల్ వేరు. ఒక ప్రొఫెషనల్ ఎలాగ అకౌంట్స్ నేర్చుకునే దాని మీద మనం ఫోకస్ చేస్తాం, అది నేర్చుకుంటాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాగా మీరేం చేయాలండి అంటే ప్రజెన్స్ అనేది క్లాస్లో ఉండాలి, ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా, ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై స్టూడెంట్స్. రెండు, పాజిటివ్ థింకింగ్తో ఉండండి. కొంతమంది ఏం చేస్తారండి స్టూడెంట్స్, ఒకటి చెప్పాను అనుకోండి, సరేనమ్మా ఇది ఇలా వస్తుంది, ఈ డెబిట్ క్రెడిట్, దీనికి రీజన్ ఇది అన్నాను అనుకో, అది డెబిట్ ఎందుకు రాయాలి, క్రెడిట్ రాయకూడదా, ఇలాగా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అంటే రకరకాల థింకింగ్ ఉంటుంది. మనం కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయమ్మా ట్యాక్స్లో, వై అని క్వశ్చన్ చేయకూడదు. గవర్నమెంట్ ఆ ప్రొవిజన్ అలాగే పెడుతుంది, దీని మీద ట్యాక్స్ కట్టాలంటే కట్టాలి, ఎందుకు కట్టాలని క్వశ్చన్ చేసామనుకో సబ్జెక్ట్ రాదు. అది ట్యాక్స్కి అప్లై అవుతుంది. అకౌంట్స్లో మ్యాక్సిమం మీకు ఏంటండి అంటే రీజనింగ్ ఉంటుంది. అకౌంట్స్లో మ్యాక్సిమం రీజనింగ్ ఉంటుంది, అది నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే క్లాస్లో పాజిటివ్గా ఉన్నారనుకోండి ఎక్కువ మీరు బెనిఫిట్ తీసుకుంటారు. నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే ప్రతిదీ కూడా ఓవర్ థింక్ చేస్తాం. ఓవర్ థింక్ ఒకటి లేకుండా నేను చెప్పినట్టుగా మీరు రాసుకొని దాన్ని ఫాలో అయితే డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా మంచి మార్క్స్తో ఫాలో అవుతారు. నేను అకౌంట్స్లో ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ని 50 మార్క్స్ తెచ్చుకుంటారా 40 మార్క్స్ తెచ్చుకుంటారని అడగను. ఏ ఫౌండేషన్ అకౌంట్స్లో ఎప్పుడూ కూడా స్టూడెంట్కి అకౌంట్స్లో మినిమం టార్గెట్ ఎంత ఉండాలండి అంటే 65 మార్క్స్ ఉండాలి మినిమం టార్గెట్. 80 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన స్టూడెంట్స్, 80+ ఎంతమంది. ఎందుకు సార్ ఇలా టార్గెట్ చేస్తారండి అంటే మీకు యాగ్రిగేట్ కాన్సెప్ట్ ఉంటుందమ్మా, యాగ్రిగేట్లో మిమ్మల్ని కాపాడేది అకౌంట్సే. కాబట్టి మనం చాలా పాజిటివ్. ఇప్పుడు 65 తెచ్చుకున్నాను అనుకో, కొంతమంది 65 ఎందుకు సార్ 40 కదా పాస్ మార్కు, 40 సరిపోతాయి అంటారు. అలాగ ఆలోచించాలి. మనం 65కి తెచ్చుకోవాలని కోరుకుంటే 65కి మనం ఆలోచించాలి. సార్ చెప్తున్నారు 65 అని ఎదురు క్వశ్చన్ ఉండకూడదు, 65కి మనం ప్రాక్టీస్ చేయడమే. ఓకేనా? సో అలాగ పాజిటివ్గా ఉండండి. నెక్స్ట్ మన స్టాఫ్తో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా నేను కామన్గా అందరూ చెప్తానమ్మా, హ్యూమానిటీతో మాట్లాడండి. కొంతమంది ఏం చేస్తారండి అంటే స్టాఫ్తో అగ్రెసివ్గా మాట్లాడతారు. మేము ఫీజు కట్టాం కదా, అగ్రెసివ్గా మాట్లాడతారు. మీ పని అవుతుంది, అగ్రెసివ్గా మాట్లాడితే తప్పేం కాదు, మీ వర్క్ అవుతుంది. కానీ నష్టం ఏం జరుగుతుంది సార్ మీకంటే కొన్ని మేము ఫ్రీ బెనిఫిట్స్ ఇస్తాం. ఫర్ సపోజ్ కొన్ని బుక్స్ మేము ఏం చేస్తామంటే అడిషనల్గా మీకు చెప్పే బుక్స్ కాకుండా అడిషనల్ బుక్స్ కూడా నేను ప్రిపేర్ చేసేస్తుంటా. అప్పుడు ఏంటండి అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మీరు ఎవరైనా గొడవ పెట్టుకుంటే ఏమైందమ్మా, అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా వచ్చేవి వస్తాయి కానీ లేట్గా వస్తాయి. వాళ్ళు అలా ఉండకూడదు. మనం ఎవరితోటైనా ఫ్రెండ్స్ తోటైనా స్టాఫ్ తోటైనా ఏంటమ్మా వాళ్ళతోటి హ్యూమానిటీగా అంటే నార్మల్గా ఉండాలి. అథారిటీ చేయించకూడదు. అట్లనే మనకు కావాల్సింది అడగకుండా కూడా ఉండకూడదు, అడగాలి, బట్ విత్ హ్యూమానిటీ తోటి మనం వాటిని తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. నేను బాగా ఫాలో అయ్యేది ఇంకోటి ఏంటండి అంటే మన ఇద్దరం సేమ్ సైడ్ ఉన్నామనే ఫీల్ అవుతాం. దట్ మీన్స్ ఏదో క్లాస్లో ఎదురెదురు కూర్చున్నాం కదా, నీ దారి నాది నా దారి నాది కాదు. మనం ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫ్రెండ్లీగా ఉండాలంటే అరే ఒరే అని పిలుచుకోమని కాదమ్మా. వాళ్ళు చూసి కొంతమంది ఇన్స్పైర్ అయిపోయి అరే సార్ అరే అంటారు. వదిలేమ్మా, నార్మల్గా మనం ఎందుకు నేను ఇంత ఫ్రీగా వెళ్తాను సార్ అని అంటే నా సబ్జెక్టే అకౌంట్స్ అమ్మా. అకౌంట్స్లో మీ పార్టిసిపేషనే నాకు ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు పార్టిసిపేట్ చేయకుండా నేను ఫైనల్ అకౌంట్స్ ఎంత చెప్పినా ఎన్ని 100 సార్లు చెప్పినా మీకు క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. మీరు పార్టిసిపేట్ చేస్తే 1 టైం చెప్తే చాలు నాకు ఫైనల్ అకౌంట్స్ పర్ఫెక్ట్గా మీరు 2వ సమ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అందుకని మీ పార్టిసిపేషన్ కోసం ఇవన్నీ నేను ట్రై చేస్తాను స్టూడెంట్స్ తోటి. నెక్స్ట్ అమ్మా మెయిన్గా నేను భయపడేది
నాకు ఫేస్ టు ఫేస్ వచ్చే వాళ్ళతో అసలు భయం ఉండదమ్మా. ఫేస్ టు ఫేస్ వచ్చే వాళ్ళతో నాకు అసలు భయం ఉండదు. భయం వల్ల ఆన్లైన్ స్టూడెంట్స్ తోటే. భయం వల్ల నాకేంటండి అంటే ఆన్లైన్ స్టూడెంట్స్ తోటే. ఎందుకు సార్ ఆన్లైన్ స్టూడెంట్స్తో అంతా అంటే, మొబైల్ ఆన్ చేస్తారు, మొబైల్లో క్లాసెస్ వింటారు, ఆన్ అయిపోతుంది, మాకేమో లిస్ట్లో కనబడుతూ ఉంటుంది స్టూడెంట్ ఉన్నారని. రియాలిటీ చెక్ చేస్తే వెళ్ళి టీవీ ముందు కూర్చుంటారు. ఐపీఎల్ చూస్తున్నాం, మూవీస్ చూస్తాను, క్లాసెస్ వింటాను. అలా వింటే ప్రొఫెషనల్ కోర్స్ వస్తాయా సార్ అంటే 100% రావమ్మా. అలాగ వినే ఉద్దేశం ఉంటే ఆన్లైన్ అసలు వద్దు. ఎవరైనా ఆన్లైన్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళను, నేను 100% మొబైల్ ముందు కూర్చుంటా లేదా ల్యాప్టాప్ ముందు కూర్చుంటా, క్లాస్ స్టార్ట్ చేస్తే మొత్తం నేను రాసుకుంటాను, నోట్స్ అన్నీ మెయింటైన్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే, డైవర్ట్ అవ్వను అని అనుకుంటేనే ఆన్లైన్లో ఉండండి. లేదంటే మాత్రం ఆఫ్లైన్కి వచ్చేసి నా బెస్ట్ అడ్వైస్ మాత్రం ఆఫ్లైనే. ఏం లేదమ్మా, సింపుల్గా క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ని మనం ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి చూసామనుకో, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఆ ఫీల్ వేరు. అదే టీవీలో చూస్తే ఏ మ్యాచ్కి ఆ మ్యాచ్ మర్చిపోతాం, అది గుర్తుండవుగా. సేమ్ అంతేనమ్మా, మీరు ఫేస్ టు ఫేస్ కూర్చుంటే మీరు మ్యాచ్ని స్టేడియంలో కూర్చొని చూసినట్టు లెక్క. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ వింటే మ్యాచ్ని స్టేడియంలో చూసినట్టే, అంత ఎఫెక్టివ్గా ఉంటాయి క్లాసెస్. ఆన్లైన్కి వచ్చేసరికి మేము ఎంత ట్రై చేసినా, ఇప్పుడు చాలామందిని మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి అని అంటే మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళ దగ్గర ఏదే మొబైల్ సరిగా ఉండకపోవచ్చు, లేదంటే సినిమా చూస్తూ ఉంటారు, బయట ఉంటారు, జస్ట్ మనకు అటెండెన్స్ కోసం జాయిన్ అవుతారు అంతే. అలా జాయిన్ అయితే మాత్రం ఆన్లైన్ స్టూడెంట్స్కు మీరు మాత్రం నష్టపోతారు. మీ కేర్ మీరే తీసుకోవాలి. మా సైడ్ నుంచి అంతా ప్రొవైడ్ చేస్తాం, కానీ మీ సైడ్ నుంచి మాకు కోఆపరేషన్ లేకపోతే ఆన్లైన్ స్టూడెంట్స్ మాత్రం ఇబ్బంది పడతారు. ఒక్కటి మాకు హెల్ప్ చేయండి. ఏం చేయాలి, మీరు కంపల్సరీగా సపరేట్ రూమ్ ఉండాలి, మీకు పవర్ బ్యాకప్ ఉండాలి, నెట్ ఉండాలి, మొబైల్లో మీ స్పీకర్స్ ప్రాపర్గా పనిచేస్తూ ఉండాలి. మీరు మాట్లాడిన మాకు వినపడాలి, మేము మాట్లాడేది మీకు వినపడాలి. లేదా ల్యాప్టాప్ సిస్టమ్, లైవ్ అనేది ల్యాప్టాప్ సిస్టమ్స్ కూడా వస్తాయి, రికార్డింగ్ ఒక్కటే మీకు మొబైల్లో వస్తుంది, సిస్టమ్స్లో రావు. కాబట్టి కంపల్సరీగా అవి చెక్ చేసుకోండి. 3 ఉంటే మాత్రం ఆన్లైన్లో మీరు ఉండేవాళ్ళనుకున్నాను ఉండొచ్చు. నా సజెషన్ మాత్రం ఆఫ్లైన్ అమ్మా. నన్ను అడిగితే నేను మాత్రం ఆఫ్లైన్కే ఓటేస్తాను, ఫేస్ టు ఫేస్కే నేను ఓటేస్తాను. చక్కగా ఫ్రెండ్స్ ఉంటారు, క్లాసెస్ని బాగా మనం ఎంజాయ్ చేస్తూ వినొచ్చు, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఎంజాయ్ చేయటం అంటే డ్యాన్స్ వేయటం కాదమ్మా, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయాలి మనం, ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఫేస్ టు ఫేస్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. మరి ఆన్లైన్ ఎందుకు సరిపెడుతున్నారండి అంటే, కొంతమందికి ఏమవుతుందండి అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు హాస్టల్ రాలేరు, వాళ్ళు హాస్టల్స్ బేర్ చేయలేరు, దూరంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పి మనం ఆన్లైన్ మెయింటైన్ చేస్తాం. 2, మీరు ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా పొరపాటున మిస్ అయితే ఆ క్లాస్ మిస్ అవ్వకుండా ఆన్లైన్లో వింటారని. 2 రీజన్స్ తోటి మేము ఆన్లైన్ కంపల్సరీగా మెయింటైన్. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి అంటే మన సిఏ, సిఎంఏ ఈ 2 కోర్సులు మనవి. నిన్న బ్రీఫ్గా చెప్పాను. మన సిఏ కోర్స్ ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఐసిఏ కండక్ట్ చేస్తుంది. సిఎంఏ ఐసిఎంఏ కండక్ట్ చేస్తుంది. సిఏ స్టూడెంట్స్కి నిన్న నైట్ ఐసిఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తెలుసా ఏం గుడ్ న్యూస్ చెప్పిందమ్మా? సిఏ స్టూడెంట్స్కి నిన్న నైట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఐసిఐ. ఇక్కడ నుండి సిఏ ఫైనల్ కూడా, సిఏ ఫైనల్ కూడా 3 అటెంప్ట్స్ అనమాట, 3 టైమ్స్ జరుగుతాయి ఇయర్లో. ఎప్పుడెప్పుడండి అంటే మే, సెప్టెంబర్, జనవరి. రేపు మేలో జరుగుతాయి, సెప్టెంబర్లో కూడా జరుగుతాయి. ఇది మనకు ఫౌండేషన్కి ఇంటర్ వరకు ఇప్పటిదాకా ఉంది. నిన్న నైటే ఈ బ్యాచ్ స్టార్ట్ చేసిన వేళ విశేషం ఫైనల్ కూడా ఏం చేశారమ్మా, 3 అటెంప్ట్స్ చేసేసారు. సో ఇప్పుడు మీరు పాస్ అవ్వటానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మేము చదువుకునేటప్పుడు 2, ఒకటి పోయిందంటే మళ్ళీ 6 నెలలు మన లైఫ్లో వేస్ట్ అయినట్టే. ఇప్పుడు
4 మంత్స్ మాత్రమే ఉంటుంది గ్యాప్. ఆపర్చునిటీస్ మీకు పెరిగాయి. సో ఈ వచ్చిన ఆపర్చునిటీస్ మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మేజర్గా ఏంటండి అంటే ఇక్కడ మనం క్వాలిఫై అయ్యాక ఏమవుతాం, ఏం చేస్తాం అనేది నన్ను ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ న్యూగా జాయిన్ అయిన వాళ్ళందరూ అడుగుతారమ్మా. ఏం చేస్తాం సార్ అని అంటే మనం క్వాలిఫై అయ్యాక మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జాబ్కి వెళ్తాం, అంటే ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీలో మేనేజర్గానో హై లెవెల్ పొజిషన్స్లోనో జాబ్కి వెళ్తాం. 2 మనం జాబ్లో ఇష్టం లేదని అంటే ప్రాక్టీస్ పెట్టుకుంటాం. ఏం చేస్తాం, ప్రాక్టీస్ పెట్టుకుంటాం. లాయర్ లాగా ప్రాక్టీస్ పెట్టుకుంటాం. లాయర్ కాదు, మనం అలా ప్రాక్టీస్ పెట్టుకుంటాం. మనం క్లయింట్స్ వస్తారు మనకి, మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం క్లయింట్స్కి. ఏం సర్వీసెస్ సార్, ఎలాంటి సర్వీసెస్ సార్ అంటే అకౌంటింగ్ సర్వీసెస్. అంటే వాళ్ళు బుక్స్ ప్రిపేర్ చేసుకోలేరు. ఏం బుక్స్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు మీ ఊర్లో ఉన్న వాళ్ళు లేదంటే హైదరాబాద్లో ఎక్కడైనా చిన్న చిన్న టీ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, స్మాల్ రెస్టారెంట్స్ కానీ ఎక్కడైనా మీరు అకౌంటెంట్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ సపరేట్గా చూస్తారా? చూడరు. ఎందుకండి అంటే వాళ్ళ దగ్గర అకౌంట్స్ సపరేట్గా ఎవరు ఉండరు. మరి వాళ్ళు అకౌంట్స్ రాయకూడదా? రాయాల్సిన అవసరం లేదంటే కంపల్సరీగా రాయాలి. జిఎస్టీలు అప్లై అవుతాయి, అకౌంట్స్ రాయాలి. కానీ మరి ఎవరు రాస్తారు సార్ అంటే మీరే అంటే ప్రాక్టీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే చేశారో ఆ బుక్స్ అన్నీ మన దగ్గరకు తీసుకొని వస్తారు. మన దగ్గరకు తీసుకొని వస్తే మీరేం చేస్తారు, వాళ్ళకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఫైనల్ అకౌంట్స్లో కన్వర్ట్ చేస్తాం. దీన్నే మనం సింగిల్ ఎంట్రీ టాపిక్ అంటాం. ఈ టాపిక్ మీకు ఫౌండేషన్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద సర్వీస్ అనమాట. ప్రాక్టీస్లోకి వెళ్తే మీకు ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ సర్వీస్ ఉంటుంది. అకౌంటింగ్లో ప్రాక్టీస్ పెట్టుకోండి. జాబ్కి వెళ్తే మీరు రకరకాల జాబ్స్కి వెళ్ళొచ్చు. అకౌంట్ జాబ్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్కి వెళ్ళొచ్చు, కాస్ట్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, మేనేజర్స్కి వెళ్ళొచ్చు, జనరల్ మేనేజర్గా వెళ్ళొచ్చు. బ్యాంక్స్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్గా వెళ్తారు, క్రెడిట్ మేనేజర్గా వెళ్తారు. రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ పెట్టుకుంటే ఇలాగ నంబర్ ఆఫ్ అండి. అందులో ఇంకోటి ఏంటండి అంటే ఇంపార్టెంట్ ట్యాక్స్ ఆడిట్. ఇంకోటి ఏంటండి అంటే ట్యాక్స్ ఆడిట్ అమ్మ. మార్చి అయిపోయాక మనకి ట్యాక్స్కి డెడ్ లైన్ వచ్చేసి జూలై, ఆడిట్స్కి డెడ్ లైన్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్కి మార్చి సెప్టెంబర్ 30. అంటే ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 months ఎంత బిజీగా ఉంటారంటే ప్రతి ప్రాక్టీస్ పెట్టుకున్న ప్రతి ఆడిటర్ మీరు ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అంటే వాళ్ళు ట్యాక్స్ ఆడిట్లో బిజీగా ఉంటారు. వీళ్ళందరూ క్లయింట్స్ ఉంటారుగా. క్లయింట్స్ అందరికీ ఒక్కళ్ళు కాదు, క్లయింట్ ఒక 100 మంది ఉంటారు క్లయింట్స్. ఒక్కొక్క క్లయింట్కి ట్యాక్స్ ఆడిట్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఫైల్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఆడిట్ చేసినందుకు ఒక్కొక్క క్లయింట్కి ఒక 3 days 3 days 4 days పట్టింది. దానికి మనం ఛార్జ్ చేసేది 30,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తాం. ఎన్ని రోజులు వర్క్ చేస్తాం సార్ అండి అంటే ఒక 4 or 5 days వర్క్ చేస్తాం. అలాగా 60 ఆడిట్స్ మనం చేయొచ్చు. కొన్ని ఆడిట్స్ మనం చేసి ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. దానికి కూడా ఫీజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి, ఇవి చేయొచ్చు. నెక్స్ట్ మనం మేజర్ ఇంకో ఇన్కమ్ ఏంటండి అంటే బ్యాంక్ ఆడిట్స్. బ్యాంక్ ఆడిట్స్ అంటే ఇప్పుడు మార్చి అయిపోతుందిగా సీజన్, ఇదంతా మార్చి అయిపోగానే మీరు చూస్తున్న ప్రతి బ్యాంకు బ్రాంచి సిఏ తోటి ఆడిట్ చేయించాలి. ఏ సిఏ జాబ్ చేస్తున్న వాళ్ళు కాదు, ప్రాక్టీస్ చేస్తున్న సిఏ తోటి ఆడిట్ చేయించాలి. మరి ఎంతమంది సిఏలు ఉన్నారా? ఎస్బీఐకే 1000 బ్రాంచ్లు ఉన్నాయమ్మా. ఎన్ని బ్యాంకులు, ఒక్కొక్క బ్యాంకుకి ఎన్ని బ్రాంచెస్, ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రకరకాల బ్యాంక్స్ ఉంటాయా, వాటికి బ్రాంచెస్ ఉంటాయా? ఇవన్నీ ఎవరు చేస్తారు సార్ అంటే ప్రాక్టీస్ ఉన్న సిఎస్ఏ చేయాలి. ఎన్ని రోజులు ఉంటుంది సార్ అంటే ఒక 2 weeks ఉంటుందమ్మా. ఈ 2 weeksలో మన వాళ్ళు ఒక్కొక్క బ్యాంకుకి 2 lakhs నుంచి 4 lakhs వరకు పెడతారు వీళ్ళు. మినిమం 3 branches వస్తుంటాయి ప్రతి ప్రాక్టీస్ సిఏకి. ఇలాగా మనకి ప్రాక్టీస్ చేసుకుంటే రకరకాల ఇన్కమ్ ఉంటుంది. జాబ్ అనుకోండి, శాలరీ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం యావరేజ్ శాలరీ ఎంత అండి అంటే 12 lakhs, అంటే మంత్లీ 1 lakh వస్తుంది. ఇలాగ మనకి 2 opportunities ఉంటాయి.
2 ఆపర్చునిటీస్ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకే మీరు ప్రతిదీ ట్యాక్స్ సైట్ల మీద మీరేగా సైన్ చేసేది. అందుకే మీ సిగ్నేచరు సిగ్నేచరు పిఎం సిగ్నేచర్ కంటే పవర్ఫుల్ అని చెప్పారు. ఎవరు చెప్పారండి అంటే నేను చెప్పింది కాదమ్మా, నరేంద్ర మోడీ గారే కాన్వికేషన్లో సిఏ కాన్వికేషన్లో చెప్పారన్నమాట. కాన్వికేషన్ జరుగుతాయి. మీరు క్వాలిఫై అయిపోయాక ఎవరో చీఫ్ గెస్ట్ని మినిస్టర్స్ని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా మీకు డాక్యుమెంట్ ఇప్పిస్తారు, పాస్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు. సిఏ క్వాలిఫై అయ్యాక అన్ని చాప్టర్స్ అవి కండక్ట్ చేస్తాయి. మనం ఇప్పుడు మొదలు పెట్టామంటే ఫైనల్ అయిపోయి కొట్టుకొని మనం అవన్నీ తీసుకోవాలి. మన లైఫ్లో అవన్నీ జరగాలి. ఓకేనా? ఇది మీ సిఏ క్వాలిఫై అయ్యాక వచ్చే బెనిఫిట్. సిఎంఏలు కూడా సిమిలర్గానే ఉంటాయమ్మా, ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. సిఎం వాళ్ళకి ఎక్స్ట్రా ఉండేది ఏంటంటే అంటే కాస్ట్ ఆడిట్స్ ఉంటాయి. సిఏ వాళ్ళు కాస్ట్ ఆడిట్ చేయకూడదు, మనం కాస్ట్ ఆడిట్ చేయొచ్చు. సిఎంఏలు కాస్ట్ ఆడిట్ చేయొచ్చు. నెక్స్ట్ నేను సబ్జెక్ట్ అమ్మా, సబ్జెక్ట్ని ఎలా స్టార్ట్ చేస్తాను సార్ అండి అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పా, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, అంటే 0 నుండి స్టార్ట్ చేస్తాను. నువ్వు కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాకు ఒకటే. నువ్వు ఎంఎస్సి చదివినా బైపీసీ చదివినా నాకు ఒకటే. నేను బైపీసీ స్టూడెంట్కి ఎంపీసీ స్టూడెంట్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్తా. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎంబీసీ సిఈసి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మీకు వచ్చు కదా అని చెప్పేసి మనం స్పీడ్ వెళ్ళాం. ఇన్ఫ్యాక్ట్ మీకు వచ్చింది కొంచెమే, జస్ట్ రైట్గా 1% కూడా ఉండదు దాంట్లో. సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అదంతా కూడా మనం మన క్లాసెస్లో డిస్కస్ చేస్తూ ఇన్ డీటెయిల్గా వెళ్తాం. సో మరి మీరు బైపీసీ నుంచి వచ్చినా, పీసీ నుంచి వచ్చారా, ఎంఈసీ నుంచి వచ్చారా, ఈసీ నుంచా, లేదా ఇంకే అదర్ కోర్సెస్ నుంచి అనేది మనం ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా సరే మన క్లాసెస్ వింటే ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మనకి జెండర్ డిఫరెన్సెస్ ఏముండవు, బయాస్ ఏముండదు. అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, అబ్బాయిలకి ఇవ్వకపోవటం, లేదంటే అబ్బాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, అమ్మాయిలకి ఇవ్వకపోవటం, లేదంటే ఇతను నాకు బాగా క్లోజ్ అని చెప్పి అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఒక పర్సన్ క్లోజ్ అని అతనికి ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేయటం. కొంతమందిని సెలెక్టివ్గా క్లాస్లో బాగా రెస్పాండ్ అయ్యే ఒక 2 స్టూడెంట్స్ని తీసుకొని, లేదంటే ఒక 10 మంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని ఎక్కువగా పట్టించుకొని మిగతా వాళ్ళని పట్టించుకోకపోవటం, ఇటువంటి ఏముండవు. మేము అందరినీ ఈక్వల్గానే చూస్తాం. అందరికీ ఆల్ సర్వీసెస్ ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తాం. అందుకని మనకి పాస్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 60 నుంచి 80% తగ్గల ఇప్పుడు కూడా అలా ఉంటుంది. ఓకేనా? సో అది మనం ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది మీలో చూడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి అంటే మనం మెయిన్గా మన టీచింగ్ స్టైల్ అంటే మన మెటీరియల్స్ ఎలా ఉంటాయి. నేను క్లాస్లో కొంచెం బ్రీఫ్గా చెప్పుంటారు. మెటీరియల్స్ అమ్మ నేను ప్రిపేర్ చేసేటప్పుడు నా అకౌంట్స్ మెటీరియల్ నేనే ప్రిపేర్ చేస్తా. మీ అకౌంట్స్ మెటీరియల్ వేరే ఎవరో పర్సన్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తే ఆ మెటీరియల్ని నేను తీసుకొని చెప్పడం అనేది మన దగ్గర జరగదు. మన టార్గెట్ అకాడమీలో స్ట్రిక్ట్ రూల్ ఏంటండి అంటే ఏ ఫ్యాకల్టీ అయితే క్లాసెస్ చెప్తారో అదే ఫ్యాకల్టీ మెటీరియల్స్ని తయారు చేయాలి. నేనే మెటీరియల్ని నేనే ఓన్గా కూర్చొని మెటీరియల్ని తయారు చేస్తాను. మెటీరియల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ తోటి అప్డేటెడ్గా తయారు చేస్తాం. మనకు ఉన్న కోర్సులో ఉన్న పెద్ద మైనస్ ఏంటండి అంటే ఎవ్రీ 6 monthsకి చేంజెస్ వస్తూ ఉంటాయి. చూసారా, నిన్నే క్లాస్లో మాట్లాడుకుంటా ఉన్నాం, నైట్ ఇంటికి వెళ్ళేసరికి నోటిఫికేషన్ వచ్చింది. సేఫ్ కూడా 3 attempts అండి. ఎప్పటి నుంచి అప్లికబుల్? రేపు మే నుంచే, నెక్స్ట్ ఇయర్ కాదు, మే నుంచి అప్లికబుల్. అది ఎంబీఏలో బీకామ్లో అనుకో ఎప్పుడో 10 years బ్యాక్ తయారు చేసిన బుక్ ఇప్పటికి అదే చదువుతూ ఉంటాం. అదే మన కోర్సెస్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా. అడ్వాంటేజ్ ఎందుకండి అంటే అప్డేటెడ్గా ఉంటాం, రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో మనం ఇమీడియట్గా నేర్చుకుంటాం. అది మన అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటండి అంటే ప్రతి 6 monthsకి అటెంప్ట్స్ పడింది అనుకోండి, మనం అన్నీ మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలి. న్యూ కాన్సెప్ట్స్ వస్తుంటేవి నేర్చుకుంటూ ఉండాలి. సో
డిసడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజే ఎక్కువ ఉంటుంది. అప్డేట్ అవుతాంగా, అది దాన్నన్నింటిని మనం కన్సిడర్ చేసుకొని మెటీరియల్స్ని తయారు చేస్తాం. మేము మెటీరియల్ తయారు చేసేటప్పుడు మేము తీసుకునే స్టెప్స్ ఏంటి సార్, జాగ్రత్తలు ఏంటి సార్ అండి అంటే, సోర్స్ ఆఫ్ మెటీరియల్స్. అకౌంట్స్ ఉంటుంది కదా, థియరీ మెటీరియల్, అకౌంట్స్ కాన్సెప్ట్ మెటీరియల్ అమ్మా. థియరీ మెటీరియల్ నేనే రాస్తాను బుక్ని, నేనే నా నోట్ ప్యాడ్లో ఐప్యాడ్లో నేను మెటీరియల్ని నా ఓన్ హ్యాండ్ తోటి నేను రాసి ఆ రాసిన మెటీరియల్ని మీకు ఇస్తాను. అంటే స్టడీ మెటీరియల్ కాపీ పేస్ట్ చేస్తే ఏమవుద్దండి అంటే, అందరూ ఏం చేస్తారంటే ఐసీఏ స్టడీ మెటీరియల్లో కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని కాపీ పేస్ట్ కొడతారు. కాపీ పేస్ట్ కొట్టి నా మెటీరియల్ అంటారు. మనం అలా కాదు, నేను రాస్తా మెటీరియల్. ఎందుకు రాస్తాను సార్ అండి అంటే, అలాగా స్టడీ మెటీరియల్లో ఉన్న లాంగ్వేజ్ అనేది హార్డ్గా ఉంటుంది, అది మా కోసం తయారు చేసినట్లుగా ఉంటుంది. సో అది మీరు చదవటం చాలా కష్టమైపోద్ది. స్టడీ మెటీరియల్ ఉన్న లాంగ్వేజ్, హార్డ్ లాంగ్వేజ్ తీసుకోవడానికి 4 months సరిపోదు. అందుకని మేమేం చేస్తామంటే, నేనే ఓన్గా మెటీరియల్ని దాన్ని సింప్లిఫై చేస్తాను. కాన్సెప్ట్ అన్ని సింప్లిఫై చేసి కాన్సెప్చువల్ బుక్ అని ఒక బుక్ ఇస్తాను నేను. తర్వాత ప్రాబ్లమాటిక్ మెటీరియల్, ప్రాబ్లమ్స్ మెటీరియల్. కాన్సెప్ట్ అంటే నేనే ఓన్గా డిజైన్ చేస్తాను, నేనే ఓన్గా రాస్తాను. హ్యాండ్ రిటర్న్ బుక్స్ మీకు ఇస్తా, ప్లస్ మెయిన్ మెటీరియల్స్ కూడా ఇస్తాం. అది కాకుండా కూడా మెయిన్గా స్టడీ మెటీరియల్ లాంగ్వేజ్ కూడా ఇస్తాం. 2 ప్రాబ్లమ్స్ అమ్మ. ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్ మీరు అని అంటే, మనకున్న సోర్సెస్ ఏవేంటి అండి అంటే, మీరు పాస్ అవ్వాలన్నా ఈ ఎగ్జామ్లో రావాలన్నా ఐసీఏ స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. మీరు రేపు రిజిస్ట్రేషన్ చేసినాక మీకు బుక్స్ వస్తాయి. ఆ బుక్స్ మెయిన్గా ఫస్ట్ ప్రయారిటీ. స్టడీ మెటీరియల్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. దెన్ నెక్స్ట్ ఏంటండి అంటే పాస్ట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏంటండి అంటే పాస్ట్ ఎగ్జామ్స్. మీ పాస్ట్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, స్టడీ మెటీరియల్ కాకుండా డిఫరెంట్గా ప్రాబ్లం ఏమిస్తే ఆ ప్రాబ్లం ఏం చేస్తాం, మన మెటీరియల్ ఇంక్లూడ్ చేస్తాం, మనం నేర్చుకుంటాం. అలాగా లాస్ట్ 10 attempts మనం కన్సిడర్ చేస్తాం. 10 attempts సరిపోతాయి. లాస్ట్ 10 attempts మనం ఏం చేస్తాం, కన్సిడర్ చేసి వాటిని మనం చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వీక్లీ టెస్ట్. ఏంటమ్మా వస్తుందా, స్క్రీన్ వస్తుందమ్మా అందరికీ? స్క్రీన్ వస్తుందా? ఓకే అండి. ఏం చెప్తున్నా, మెటీరియల్ గురించి కదా. మనం పాస్ట్ ఎగ్జామ్స్ని ట్రెండ్స్ని అనాలిసిస్ చేసుకొని ఆ ట్రెండ్ని బట్టి మెటీరియల్ని పాస్ట్ ఎగ్జామ్స్ని ఏవి ఇంక్లూడ్ చేయాలి. అన్నెసెసరీగా ఉంటాయి. 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఉంటుంది, ఎప్పుడో ఉన్న క్వశ్చన్. దాంట్లో మంచి నాలెడ్జ్ కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం తీసుకొని సపరేట్గా ఒక సింపుల్ నోట్స్, సింపుల్ మెటీరియల్ ఒకటి తయారు చేస్తాను నేను. లేదా రీసెంట్ క్వశ్చన్స్ అనుకోండి, యాస్టీస్గా మనం ప్రాక్టీస్. అలాగా నేను ప్రాబ్లమాటిక్ బుక్ను కూడా మారుస్తా. నెక్స్ట్ మీకున్న మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటండి అంటే ఆర్టీపీస్, ఎంటీపీస్ అంటాం. ఆర్టీపీస్ అంటే మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా ఎవ్రీ 3-4 monthsకి. ప్రతి అటెంప్ట్కి ఒక ఆర్టీపీ రిలీజ్ చేస్తారు, రివిజన్ టెస్ట్ పేపర్స్ అంటారు. వాటిని ఐసీఏ వాళ్ళే రిలీజ్ చేస్తారు. సో ఆర్టీపీస్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు స్టడీ మెటీరియల్ కాకుండా, వాటిని ఫాలో అవుతాం. అవి కూడా లాస్ట్ 10 attempts ఫాలో అవుతాం. నెక్స్ట్ ఎంటీపీస్ అంటే మాక్ టెస్ట్ పేపర్స్. ఐసీఐ వాళ్ళు ఈచ్ అటెంప్ట్కి 2 MTPs రిలీజ్ చేస్తారు. ప్రతి అటెంప్ట్కి 2 MTPs రిలీజ్ చేస్తారు. వాటిని కూడా మన స్టడీ మెటీరియల్లో ఇంక్లూడ్ చేస్తాం. అంటే మీరు స్టడీ మెటీరియల్ కనుక ప్రిపేర్ అయ్యారు అని అంటే సిఎంఏ కూడా అమ్మా సేమ్
స్టడీ మెటీరియల్ ఇంక్లూడ్ చేస్తాం, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆర్టీపీలు ఉంటాయి, ఎంటీపీలు ఉంటాయి. దీస్ ఆర్ ద రిసోర్సెస్ ఆఫ్ ఐసిఏ అండ్ ఐసిఎంఏఐ. వాటి నుంచే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని మేము సింప్లిఫై చేసుకొని దాన్ని ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని మెటీరియల్ని అలాగ మనం ఏంటమ్మా ప్రాబ్లమాటిక్ బుక్ కూడా మీకు తయారు చేస్తాము. నెక్స్ట్ వీకెండ్ టెస్ట్. మనకేమవుతుందండి అంటే ఇప్పుడు క్లాసెస్ జరుగుతాయిగా, ఎవ్రీ వీక్ మీకు ఎగ్జామ్స్ పెడతాం. ఆ ఎగ్జామ్స్ ఏంటండి అంటే మండే నుంచి సాటర్డే వరకు మనం వినుంటాంగా క్లాసెస్. వాటిని ఎంతవరకు అండర్స్టాండ్ అయింది మనకి అని తెలుసుకోవడం కోసం వీకెండ్ టెస్ట్ రాస్తాం. రాస్తే మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. పనిష్మెంట్లే ఉండవమ్మా, మనల్ని మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, అనాలిసిస్ చేసుకోవడానికి వీకెండ్ టెస్ట్లు పెట్టుకుంటాం. నెక్స్ట్ సిలబస్ అయిపోయాక, లాస్ట్లో చెప్పాను నేను, సిలబస్ అయిపోయాక రివిజన్ టెస్ట్ పెడతాం. రివిజన్ టెస్ట్ అంటూ మాక్ టెస్ట్, టెస్ట్ సిరీస్ అంటాం. రివిజన్ టెస్ట్ అంటూ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసుకుంటాం. మేము అందరం చెప్పేదే ఇంకొకటి, వీడియోస్ అనేవి మీకు జూమే కాదు, ఫేస్ టు ఫేస్ జూమే కాదు, రికార్డింగ్ కూడా ఉంటుంది. ఆ రికార్డింగ్ అనేది మీకు మన టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్లో ఇమీడియట్గా మీకు వచ్చేస్తాయి క్లాసెస్. వితిన్ 24 hours క్లాస్ జరిగిందంటే వితిన్ 24 hours మీ మొబైల్లోకి ఆ క్లాసు చేస్తాం. నెక్స్ట్ ఏంటండి అంటే మన టీచింగ్ స్టైల్ ఇలాగ ఉంటుందమ్మా. ఒక్కసారి ఇన్ని చెప్పుకున్నాం కదా సార్, వెళ్ళే ముందు ఒక్కసారి నాకు అకౌంట్స్ ఎలా ఉంటాయి, ఏమేం టాపిక్స్ ఉంటాయో ఒక్కసారి చెప్తారా, చూపిస్తారా అంటే ఇదిగోమ్మా మీ అకౌంట్స్. దీనికోసమేగా ఇప్పటిదాకా మనం ఎదురు చూసింది. కొంతమంది ఈ టైంలో ఎగ్జిట్ అయిపోతుంటారు జూమ్లో ఉన్న ప్రాబ్లం అది. వస్తుంటారు వెళ్తుంటారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ తప్పదు. ఫేస్ టు ఫేస్ ఉన్న వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. చక్కగా మీ సిలబస్ అమ్మా, ఇది మీ సిలబస్ ఒక్కసారి చూడండి. థియరిటికల్ ఫ్రేమ్వర్క్, అకౌంటింగ్ ప్రాసెస్. థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, ఇలాగా థియరిటికల్ డిస్కషన్. కాన్సెప్ట్స్ ఏంటి, ఇలాగా థియరీ ఉంటుంది. ఎగ్జామ్లో థియరీ రాదు, కానీ థియరీ నేర్చుకోకపోతే మీకు అకౌంట్స్ అర్థం కాదు. కాన్సెప్ట్స్, బేసిక్స్. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందండి అంటే జర్నల్ ఎంట్రీ నుంచి ఫైనల్ అకౌంట్స్ వరకు ఉంటుంది. జర్నల్ ఎంట్రీ నుంచి ఫైనల్ అకౌంట్స్ వరకు ఎలాగా జర్నల్ ఎలా చేస్తాం, లెడ్జర్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. థర్డ్ వన్ చాప్టర్ వచ్చేసి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. అంటే 2 బుక్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు మన అకౌంట్ ఉందా, బిజినెస్ వాళ్ళకి బిజినెస్ కరెంట్ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుందా. సో బిజినెస్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ క్యాష్ బుక్ మనం ప్రిపేర్ చేస్తాం ఒక బుక్ని, బ్యాంక్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తారు ఒక బుక్. ఈ 2 బుక్స్ని కంపేర్ చేసుకుంటాం. దాన్నే బీఆర్ఎస్ అంటారు, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఇన్ డీటెయిల్గా చాప్టర్లో చూద్దాం. నెక్స్ట్ ఇన్వెంటరీస్ అంటే మీ స్టాక్ వాల్యుయేషన్. బిజినెస్కి ఎండింగ్లో స్టాక్ ఎంత ఉంటుంది, ఆ స్టాక్ని ఎలా వాల్యుయేషన్ చేయాలి, దాన్ని మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. అంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఛార్జ్ చేయటం ఎలాగా. అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏంటండి అంటే మనం ఎవ్రీ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్లో రాయం, కొనగానే పిఎన్ఎల్ అకౌంట్లో రాయం. మన టెక్నికల్ వార్డింగ్స్ వద్దులేమ్మా. ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ని ఫిక్స్డ్ అసెట్స్లోంచి తగ్గించుకొని మనం ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం సింపుల్గా, అంతే. అమార్టైజేషన్ కూడా అంతే, ఇంటాంజిబుల్ అసెట్స్కి వాడేది అమార్టైజేషన్. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్. సో టెక్నికల్ వార్డింగ్స్ ఇప్పుడే వద్దామా, జస్ట్ ఈ హెడ్డింగ్స్, చాప్టర్ నేమ్స్ అంతే. ఒకసారి చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్. సోల్ ప్రొపరేటర్ ఫైనల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఫైనల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాయి అంటే ఎన్పిఓస్,
సర్వీస్ ఆర్గనైజేషన్స్, ట్రస్ట్లు లాగా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాయి. నెక్స్ట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇందాక చెప్పానుగా, అందరికీ అకౌంటెంట్స్ ఉండరు, వాళ్ళు అకౌంట్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేయరు. మరి ఎవరు చేస్తారు సార్ అంటే మనమే ప్రాక్టీస్ పెట్టుకొని వాళ్ళు బుక్స్ తీసుకొచ్చి మనకి ఇస్తారు, మనం అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంటింగ్. ఇందాక సోల్ ప్రొప్రైటర్ కదా, ఒక పర్సన్ బిజినెస్ చేస్తే అకౌంట్స్ ఎలా రాయాలి, లేదా మోర్ దాన్ వన్ పర్సన్ బిజినెస్ చేస్తుంటే అకౌంట్స్ ఎలా రాయాలి అనేది పార్ట్నర్షిప్లో నేర్చుకుంటాం. ఎల్ఎల్పి అన్నా కూడా పార్ట్నర్షిప్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఫైనల్గా ఏంటండి అంటే చాప్టర్ వచ్చేసి కంపెనీ అకౌంట్స్. సోల్ ప్రొప్రైటరు, ఎన్పిఓ, ఇన్కంప్లీట్ రికార్డ్స్, పార్ట్నర్షిప్, కంపెనీ. మోస్ట్ 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 ఇంపార్టెంట్ చాప్టర్స్. వీటిలో నుంచే మీకు 60 మార్క్స్ వరకు వస్తాయి, 60 to 80 మార్క్స్ వరకు వస్తాయి, 60 to 80 మార్క్స్ వరకు. సో ఇవి మనం ఇన్ డీటెయిల్గా విత్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తాం. రియల్గా చెప్తున్నా, ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి అకౌంట్స్లో నా క్లాసులో ఎంఈసీ వాళ్ళకంటే. ఎంఈసీ వాళ్ళు 60లో 65 తెచ్చుకుంటే ఎంపీసీ వాళ్ళు 70-75 తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళు కొంచెం భయంతో నేర్చుకుంటారు, ఇది నా సబ్జెక్ట్ కాదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా అని వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అందుకని మనం ఎంఈసీ వాళ్ళని, సిఈసీ వాళ్ళని మనం ఏంటమ్మా రైట్, నేను అన్నీ విన్నా, నాకు వచ్చు అనే ఫీల్డ్లో ఉంటాం. నేను చెప్పే కాన్సెప్ట్స్ కొన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి, డిఫరెన్స్ వస్తుంది. కానీ ఏదైనా ఇద్దరికి మినిమం 60-65 అయితే గ్యారంటీగా తెచ్చుకుంటాం. అది నేను చెప్పే స్టైలు. కానీ నేను ఎప్పుడు కూడా 65 యావరేజ్ స్టూడెంట్కి పెడతా, బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు 80లోనే ఉండాలని కూడా. అలాగే క్లాసెస్. ఇది మీ యొక్క సిలబస్ అమ్మ, ఇండెక్స్. ఇది మనం చెప్పుకోబోయేది. మీకు కమింగ్ 4 months నేను చెప్పేది ఏంటండి అంటే ఇదిగో ఈ 11 చాప్టర్స్, 11 చాప్టర్స్ చెప్తా. ఓకేనా? సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. స్టూడెంట్స్కి అకౌంట్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా స్టూడెంట్స్ దగ్గర ఈ థింగ్స్ కంపల్సరీగా ఉండాలి. ఏంటండి ఆ థింగ్స్ అంటే, ఫస్ట్ లాంగ్ నోట్బుక్ ఉండాలి, అది కూడా రూల్ బుక్కే ఉండాలి. ఇప్పటిదాకా మీరు వైట్ పేజెస్లో రాసి ఉంటారు ప్రాబ్లమాటిక్ అన్నీ. ఇక్కడ నుంచి వైట్ పేజెస్ బంద్ మన దగ్గర. సిఎస్ఈఎంఏలో వైట్ పేజెస్ యూజ్ చేయం, మనం యూజ్ చేసేది రూల్ నోట్సే యూజ్ చేస్తాం. అది కూడా లాంగ్ నోట్బుక్ పెట్టుకోండి. A4 సైజ్ ఉండాలి మినిమం. అంటే మనకు జిరాక్స్ కాపీస్ ఉంటాయిగా, ఆ సైజు ఉండాలి మినిమం. ఇంకా లాంగ్ అయితే హ్యాపీ, మహాభారత్ బుక్స్ అయితే ఇంకా హ్యాపీ. A4 మినిమంగా ఉండే విధంగా చూడండి. ఎందుకంటే అంటే ఫైనల్ అకౌంట్స్ అనేవి కొంచెం లెంతీ ఉంటాయి. మీరు కనుక పొద్దున పుస్తకాలాగా చిన్న చిన్న బుక్స్ పెట్టారనుకో, ఫైనల్ అకౌంట్స్ ఒక చిన్న సమ్ 4 పేజీల్లోకి వెళ్ళింది. అదే A4 పెట్టారనుకో, ఇటు 2 పేజీలు అయిపోతుంది. బుక్ ఇలా ఓపెన్ చేస్తే మీకు సంబంధం ఉంటుంది. అందుకని A4 సైజ్ మెయింటైన్ చేయండి. ఈజీగా కూడా ఉంటుంది రివిజన్ అనేది. మినిమంగా A4 బుక్స్ మీరు మెయింటైన్ చేయాలి. లాంగ్ నోట్ బుక్స్, రూల్ బుక్స్ మీరు కంపల్సరీగా పెట్టాలి. 2 మరి ఆ బుక్స్లో రాసుకోవాలనుకుంటే పెన్స్ కావాలిగా. పెన్స్ ఏమేమి యూజ్ చేస్తాం? బ్లాక్ అండ్ బ్లూ అంతే. ఇంకా కలర్స్, గ్లిటర్స్ ఇట్లాంటి ఏమొద్దు. ఓన్లీ బ్లాక్ అండ్ బ్లూ, ఈ 2 పెన్సే. వేరే కలర్స్ ఏవి యూజ్ చేయొద్దు. ఈ ఎగ్జామ్లో కూడా ఇవే ఎలిజిబుల్, వేరే ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అమ్మ. క్యాలిక్యులేటర్ సజెషన్ ఏంటంటే CT 512 ఉంటుంది, అది తీసుకోండి. క్యాషియో క్యాలిక్యులేటర్స్ తీసుకోండి అమ్మ, మంచి క్వాలిటీ క్యాలిక్యులేటర్స్ తీసుకోండి. ఒక 100, 200, 300, మ్యాక్సిమం 500లో మంచి క్యాలిక్యులేటర్స్ వస్తాయి. నార్మల్ క్యాలిక్యులేటర్స్ అమ్మ, అంటే దాని మీద ట్యాక్స్ అని ఉండకూడదు. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. మన ఎగ్జామ్ హాల్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. అంటే బీటెక్ వాళ్ళు యూజ్ చేసే క్యాలిక్యులేటర్లు మనం యూజ్ చేయకూడదు, ఎగ్జామ్లో నాట్ అలౌడ్. మన ఎగ్జామ్లోకి అలౌడ్ ఏంటండి అంటే ఓన్లీ నార్మల్ క్యాలిక్యులేటర్స్. నార్మల్ క్యాలిక్యులేటర్స్ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీగా ఈ 3 ఉండాలి. పెన్సిల్ అండ్ స్కేల్ సార్ నీ ఇష్టం, ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఇదేమి నా దగ్గర కంపల్సరీ ఏం కాదు, కానీ ఉంటే అడ్వాంటేజ్. ఈ 3 మాత్రం కంపల్సరీగా ఉండాలి. అకౌంట్స్ క్లాస్ వినాలంటే మాత్రం మీరు ఈ 3 లేకుండా
క్లాసెస్ వినాలని కోరుకోవద్దు, ప్లాన్ చేసుకోవద్దు. మీరు వినాలి అని అంటే కంపల్సరీగా 3 ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ వస్తారమ్మా, నోట్స్ ఉండదు, పెన్ ఉండదు, నోట్స్ ఉంటే పెన్ ఉండదు, పెన్ ఉంటే నోట్స్. అలా వస్తే అకౌంట్ సబ్జెక్ట్ అస్సలు రాదు. అంటే అకౌంట్స్కి సపరేట్ నోట్స్ ఉండాలి, ఆల్ ఇన్ వన్లు పెట్టొద్దు. ఇవి కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాలి. నేను నోట్స్లు కూడా చెక్ చేస్తా, పనిష్మెంట్ ఏముంటుందో కానీ చెక్ చేస్తా, కంపల్సరీగా చెక్ చేస్తా నోట్సెస్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మీరు నోట్స్లు ఎలా రాసినా కంపల్సరీగా రాయాలి. నేనే కాన్సెప్ట్ బుక్ మీకు రాసి హ్యాండ్ రిటన్తో రాసిస్తాను కాబట్టి అన్ని పాయింట్స్ మీకు కవర్ అవుతాయి నేను ఇచ్చేదా. ఓకేనా? ఇదమ్మా మీకు ఇప్పుడు దాకా. ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి అంటే మనం చదివేటప్పుడు చాలా ప్యాషనెట్తో చదవాలి. ఏదో మన ఇంట్లో వాళ్ళు ఫీజులు కడుతున్నారు, మనం జాయిన్ అయ్యాం కదా, మనం ఫీజు కట్టాం కదా, వాళ్ళే కదా క్లాసులు చెప్తారు కాబట్టి వింటే విందాం, లేకపోతే లేదు. మా ఫీజు మా ఇష్టం, మా నాన్న డబ్బులు మా ఇష్టం అన్నారు అనుకోండి. బెటర్ ప్రొఫెషనల్ కోర్స్ వద్దు, బెటర్ ప్రొఫెషనల్ కోర్స్ వద్దు. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారండి అంటే సిఎస్సిఎంఏ చదివేటప్పుడు ఎస్పెషల్లీ సిఏ చదవాలంటే హై అండ్ డెడికేషన్ ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి, టువార్డ్స్ స్టడీసే ఉండాలి. అంతేగాని మనం డీవియేషన్స్ తోటి ఉండదు. అందుకే ఫస్ట్ క్లాస్లో నేనేం చెప్తాను, మీరు ఎలా ఉండాలి, ఎలా మీ మైండ్ సెట్ పెట్టుకోవాలనేదే చెప్తున్నాను నేను ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో నేను అకౌంట్స్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో మనకి పాస్ పర్సంటేజ్ అమ్మ ఇది మనది కాదమ్మా, ఐసిఐ పాస్ పర్సంటేజ్ నేను రాసింది. ఆల్ ఓవర్ ఇండియా ఉండే పాస్ పర్సంటేజ్ 20 to 25% ఉంటున్నాం. అంటే 100 మంది రాస్తే మ్యాక్సిమం పాస్ అయ్యేది 25 మంది. 25% అంటే మనం ఈ 25లో ఉండాలి, అంతేగాని రిమైనింగ్ 75లో ఉండకూడదు. 25లో ఉండడానికి ఏం చేయాలి సార్ అంటే మీరు చేయాల్సిందల్లా డెడికేటెడ్గా 100% క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్లాసెస్ 100% అటెండ్ అవ్వాలి. ఫెస్టివల్ అని, ఇంట్లో ఫంక్షన్స్ అని, ఊరు వెళ్తున్నామని, ఇంట్లో ఎవరు లేరని, ఏ రీజన్స్ తోటి కూడా మీరు క్లాసెస్ ఆబ్సెంట్ పెట్టకూడదు. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఆబ్సెంట్ పెట్టే ఆలోచన అనేది అసలు తప్పు రాకూడదు. మనం హైదరాబాద్ లోకల్ ఉండాలి ఓకే, కానీ నాన్ లోకల్స్ మాత్రం ఫెస్టివల్ వచ్చిందంటే చల్లమ్మ ముందు వెళ్తారు, తర్వాత ఎప్పుడుకో వస్తారు. అందుకని మేమేం చేస్తామంటే ఫెస్టివల్కి ఒక్కరోజే హాలిడే ఇస్తాం. ఫెస్టివల్ 1 డేనే హాలిడే ఉంటుంది, ముందు తర్వాత ఉండదు. మాకు హాలిడేస్ ఉంటేనేనా సార్, మా ప్రొఫెషనల్ కోర్సులో ఎక్కడా హాలిడేస్ ఉండవు. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళండి మీరు హాలిడేస్ ఉండవు ప్రొఫెషనల్ కోర్స్. మేము ఫ్యాకల్టీస్ మేము వచ్చి క్లాసులు చెప్తున్నాం, మేము చాలా హాలిడేస్ తీసుకోకుండా. ఎందుకంటే అంటే మీకోసమే, మాకు కదా హాలిడేస్ కావాలి. కానీ మేము ఎందుకు వస్తున్నామంటే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవ్రీ 4 monthsకి ఉంటాయి. మరి మనం హాలిడేస్ అంటే 4 months సరిపోద్దా మనకంటే సరిపోదు. కాబట్టి కంపల్సరీగా డెడికేటెడ్గా ఉండాలి. మనం ఈ 25లో ఉండాలి కానీ 25లో ఉండకూడదు. నెక్స్ట్ సిఎస్సిఎంఏ అని మీ 12th క్లాస్ తోటి మాత్రం కంపేర్ చేద్దామా. మీ +2 మీ ఇంటర్మీడియట్తో కంపేర్ చేసుకోవద్దు. అవి ఉన్నట్లు ఇవి ఉంటాయని అనుకోవద్దు. మీ +2ని ఒక 10 రోజులు కాలేజీకి వెళ్ళకపోయినా మళ్ళీ వెళ్తే ఒక 2 రోజులు కష్టపడితే పాస్ అయిపోతాం, ఆ సిలబస్ అంతా కవర్ చేస్తాం. బట్ సిఎస్సిఎంఏలో ఇప్పుడంటే మేము రికార్డింగ్స్ ఇస్తున్నాం కాబట్టి ఎంతో కొంత కవర్ చేయొచ్చు, కానీ బట్ మీరు 100% క్లాసెస్ అటెండ్ అయితేనే మీకు ఈజీగా ఉంటుంది. 12th అనేది కొన్ని ఫిక్స్డ్గా క్వశ్చన్స్ ఉంటాయేమో, మీకు ఆల్ ఇన్ వన్లు అన్ని రకరకాలు ఉంటాయి, అవి చదువుకుంటే పాస్ అయిపోతాం. నేను పాస్ గురించి మాట్లాడుతున్నా, 90%లో 95% ఎలా తెచ్చుకోవాలని కాదు. నేనేమో 95% స్టూడెంట్ కాదు, నాకు +2లో 80% నాకు, 10thలో కూడా 80%. నేనేమి నాకు 95 రాలా. కాకపోతే నేను ప్రొఫెషనల్ కోర్సెస్లో మాత్రం బాగా నేర్చుకున్నాను. నాకు ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా 70%తో పాస్ అయ్యాను. ప్రొఫెషనల్ కోర్సెస్లో 50% వస్తే చాలు, అదే చాలు, వచ్చిందంటే ర్యాంక్ వచ్చినట్లు లెక్క. బీటెక్లో మనకి 70%తో మేము బయటకు వచ్చాం. యూ కెన్ ఇమాజిన్ ప్రొఫెషనల్ కోర్స్కి ఎంత డెడికేషన్గా ఉండాలి. 12th ఈజీ కదా, ఇవి కూడా అలాగే ఉంటాయి, ఫౌండేషన్ కూడా అలాగే ఉంటుందని అనుకోవద్దమ్మా. ఫౌండేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటే టఫ్ అని కాదమ్మా, దానిలాగా దీన్ని ఆలోచించుకో. ఇన్ డీటెయిల్గా ప్రతిదీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు
11 చాప్టర్స్ చూపించాక 11 చాప్టర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. సో 12తో కంపేర్ చేసుకొని మీరు ఏది చేయొద్దు. 12th ఎట్టైనా పాస్ అయ్యాం కదా, 95% వచ్చింది కదా నాకు, నేను సీఏలో 50% తెచ్చుకోలేనా అనే ఆలోచనలు పెట్టుకోవద్దు. అలాంటివి కుదరవు. అక్కడ 90%, 95 కాదు కదా, 100కి 100% వచ్చిన సీఏ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు చదివితేనే మీరు పాస్ అవుతారు. కంపల్సరీగా దీన్ని సపరేట్గా చదవాలి. 12థ్లో 95% రావడం చాలా గ్రేట్ విషయం, చాలా అప్రిషియేట్నే, నేను మెచ్చుకుంటా. అక్కడ 95 వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ చదవటం మానేస్తే మాత్రం ఒప్పుకోను. కంపల్సరీగా చదవాలి. సపరేట్గా చదివితేనే మీకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే 12థ్తో కంపేర్ చేసుకొని మీరు రిలాక్స్ అవ్వద్దు. లేదా 10థ్తో కంపేర్ చేసుకొని నేను స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, సూపర్, వెరీ గుడ్, కానీ ఇక్కడ చదువు ఏలో చదవాలి. ఏదైనా అవుతుంది. 100% ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ మన క్లాసెస్లోకి వచ్చేటప్పుడమ్మా ఫేస్ టు ఫేస్ వాళ్ళు మీరు ఎప్పుడైనా రావచ్చు. లేట్ అయింది కదా, క్లాసెస్ లేట్ అయింది కాబట్టి సార్ ఏమని అనుకుంటారేమో అని చెప్పి రాకుండా ఉండొద్దమ్మా. వచ్చేసేయండి లోపలికి. నేనేం ఆపను, బయట నిలబెట్టను. క్లాస్లోకి ఎంటర్ అయిపోవచ్చు, వచ్చి క్లాస్లోకి వచ్చేవచ్చు. కానీ మనసు కూర్చున్నారనుకో క్లాస్ అయిపోయే వరకు వెళ్ళకూడదు. క్లాస్ అయిపోయే వరకు బయట పంపించడం. నా కోరిక ఏంటండి అంటే, నా హోప్ ఏంటండి అంటే, మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన 10 మినిట్స్లో వచ్చిన నేను చెప్పే ఒక సమ్ము అరసమ్మ వింటారుగా, క్లాస్లో పార్టిసిపేషన్ వచ్చేస్తుంది కదా అనేది నా హోప్ అనమాట. అందుకని ఎప్పుడు వచ్చిన స్టూడెంట్ని నేను లోపలికి రమ్మంట, కూర్చోమంట. మధ్యలో బయట నిలబెట్టాలనే కాన్సెప్ట్సే మన దగ్గర ఉండవు. కంపల్సరీగా ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, బట్ క్లాస్లో నుంచి బయటికి మాత్రం పోవడానికి కుదరదు. బయటికి పంపించను. ఎమర్జెన్సీ అయితే వెళ్తాం, కానీ నార్మల్గా అయితే వెళ్ళకూడదు. ఓకేనా? అమ్మా మీరు ఈరోజు ఏం చేస్తారండి అంటే, నేను మీ ఇండెక్స్ని చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అకౌంట్స్ నోట్స్ ఫ్రెష్గా పెట్టాలి. రూల్ నోట్స్ పెట్టి రేపు క్లాస్కి వచ్చేసరికి ఈ ఇండెక్స్ అందరూ రాసుకొని రావాలి. ఇండెక్స్ అందరూ రాయాలి. టైం అయిపోయింది, సార్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను రాయించట్లేదు, కానీ బట్ రాయించేవాడిని. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అందరూ మీ సిలబస్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇది మీరు మీ నోట్స్లో ఉండాలి. ఫస్ట్ పేజ్లోనే ఉండాలి. ఇది ఫస్ట్ పేజ్లోనే ఈ ఇండెక్స్ ఉండాలి. రేపటికల్లా రాసుకొని వస్తారా? అందరూ చెప్పాలి, రాసుకొని వస్తారా? పార్టిసిపేషన్ ఉండాలమ్మా. టుమారో నేను అకౌంట్ స్టార్ట్ చేస్తా, సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తా, కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. రేపటి నుంచి ఒక్కసారి నేను అకౌంట్ స్టార్ట్ చేశానంటే అవి చిన్నగా వెళ్తూ ఉంటాయి. రెండమ్మా, మీ సిలబస్ డెడ్ లైన్ ఎప్పుడు? జూలై 31. జూలై 31 మీ సిలబస్ అయిపోవాలి. కాబట్టి మీ సబ్జెక్ట్స్ రేపు స్టార్ట్ చేస్తా. రేపు స్టార్ట్ చేశానంటే కంటిన్యూస్గా ఉంటాయి మీకు. ఓకేనా? సరేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎవ్రీవన్ గుడ్ బై. మీ సార్ వెయిట్ చేస్తున్నారు మీకోసం. సారు క్లాస్ తీసుకుంటారు ఒక 2 మినిట్స్లో. ఉండండి అమ్మా, సార్ మీకు జాయిన్ అవుతారు. ఓకేనమ్మా, బాయ్.